హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చెర్రీ సోనీ వరల్డ్. ఈరోజు పనస పిక్కలతో కర్రీ చేద్దాము. పనస పిక్కల్ని అమ్మ కొంచెం తీసుకొచ్చింది. అవి చెర్రీ తినడానికి తీసుకొచ్చింది. సో పడేయడం ఎందుకని చెప్పి అవితో ఫ్రై చేసి చపాతీకి ఫ్రై చేస్తున్నాగా, అందులో యాడ్ చేద్దామని చెప్పి పనస పిక్కల్ని సన్నగా కట్ చేసుకుని బాగా రోస్ట్ చేశాను. పనస పిక్కలు బెల్లం వేసి చేస్తారు, ఆ కర్రీ ఇంకా బాగుంటుంది. అవి మంచిగా రోస్ట్ అయ్యాక కొంచెం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే దానిపైన పొట్టు బ్లాక్ మాడిపోతుంది కదా. అప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాకనే ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఒక ఆనియన్ కట్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్, మీకు తెలుసు కదా, సాల్ట్ పసుపు సేమ్ యాజ్ యూజువల్గా యాడ్ చేసుకున్నాను. కానీ కర్రీ మాత్రం ఫస్ట్ టైం చేసాం మేము ఇలా, కానీ చాలా బాగా వచ్చింది రోటీలోకి. పచ్చిమిర్చి కరివేపాకు 2 యాడ్ చేసేసాను. యాడ్ చేసుకున్నాక ఆ 2 కొంచెం ఫ్రై అయ్యాక పనస పిక్కలు ఏవైతే పెట్టుకున్నానో పనస పిక్కలు, ఆలు, మష్రూము అన్నీ యాడ్ చేసేసాను. యాడ్ చేసి అలా వదిలేసాము, కొద్దిసేపు కలిపేసి వదిలిపెట్టేసి వాటర్ రిలీజ్ అయింది. ఆ వాటర్ కూడా కొంచెం ఎవాపరేట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామని చెప్పి కొంచెం ఆ వాటర్ కూడా రోటీలోకి కొంచెం లిక్విడ్ లాగా ఉంటే కన్నా కొంచెం ఇలా ఉంటే బెస్ట్. ముగ్గురికే కదా, మళ్ళీ కర్రీ మిగిలిపోయిన వేస్ట్ అయిపోతుంది. అందుకని కారం వేసుకున్నాను. అమ్మ స్పైసెస్ అది అమ్మ చేసింది ఒకసారి పొడి, అది కూడా వేసేసుకుంది. కారం అన్నీ కలిపి వేసేసుకుంది. అది సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత పుదీనా కొత్తిమీర కట్ చేసి వేసేసాము. ఒక 5 మినిట్స్ ఉంచి ఆపేసాను. సూపర్గా వచ్చింది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.